దేవుని యందలి భయభక్తులతో ఉండి ప్రతి విషయంలో దేవునిని ఘనపరచు వారి పక్షముగా స్వయముగా దేవుడే నిలబడి వారికి తోడై ప్రతి విషయంలో నడిపిస్తారు. వారి లోకములో ఒంటరి కారు. ఆ సంగతిని మనము ఆత్మీయముగా అర్థం చేసుకోవాలి. ఇది చాలామందికి తెలియని ఒక వాస్తవం, నిజం. వారు ఈ భూప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఏది తమ చేతులతో ప్రారంభించినా అది ఎన్నటెన్నటికి ఈ లోకములో అది ప్రసిద్ధి నొందినదై ప్రఖ్యాతికరముగా దేవునికి ఎన్నటెన్నటికి మహిమను తెచ్చేదై ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈ జీవితం ఎవరికి అనంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి సమస్తమును అలాగా సమకూడే విధంగా దేవుడు అనుమతిస్తూ ఉన్నారు. ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వెళుతున్నాం. అనుదినము దేవుని వాక్య భాగాలను వింటున్నాం. నిజ దేవుడు యేసు ప్రభువేనని గ్రహించాం మన ఆత్మలో. కానీ ఎందువలనో మరి కొందరి జీవితాల్లో భయభక్తులు కలిగి ఉండలేక తమ ఆత్మీయ జీవితానికి నష్టం తెచ్చుకొని మరి ఎంతో కాలము దేవునిలో ఉండవలసిన వారు ఈరోజు దేవుని సన్నిధిలో మరుగైపోతున్నారు. అనేకులైతే కాలగమనంలో వారు మట్టికి మన్నైపోతూ ఉంటున్నారు. కానీ ఈరోజు దేవుడు ఇస్తున్న ఈ వాగ్దాన విశేషాలను బట్టి దేవుడు మీలో నూతన జీవమును పారేటట్లుగా, నూతన సమాధానము దేవునితో మీకు ఉండేటట్లుగా దేవుడు మీకు మార్గము చూపుగాక. ఆమేన్. బైబిల్ గ్రంథంలో కీర్తనలు 25:14 యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. మర్మము అంటే సీక్రెట్. దేవుని సీక్రెట్ ఎవరికి తెలుస్తుంది అయ్యా అంటే ఆ నిబంధన అంతా ఎవరికి తెలుస్తుందంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ప్రతి సీక్రెట్ దేవుని నుండి వారు పొందగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కనుక దేవుని యందలి భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు మీరు ఎక్కడ ఉండినా సరే దేవుని వాక్యానికి భయపడి అరుణోదయమున లేచి దేవుని కృప పొందుకోవడం, కృపలో ఎదగటం, అంతేగాక అనుదిన ప్రార్థన నిర్లక్ష్యము చేయక ఆ ప్రార్థనలో కలిగే ఆ దేవుని బలాన్ని పొందుకోవటం, అంతేగాక సమయమందు అసమయమందు దేవునిని స్తుతించడం, అంత మాత్రమే కాదు అనుదినము దేవుని వాక్యముతో చక్కగానే దేవునితో మనకు పరిచయం ఉండాలా. దేవుని వాక్యముతో కూడా పట్టుదల, వాక్యము పట్ల పట్టుదల, శ్రద్ధ మనకి ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి ఆశీర్వాదపు ద్వారాలను తెరుస్తారు. అంత మాత్రమే కాదు వారి ముందర దేవుడు నడిచి వారు అడిగిన ప్రతి కార్యమును చేయటానికి సిద్ధమైన దేవుడు. ఆమేన్. అబ్రహాం అలాగే బ్రతికాడు. అబ్రహాము తన జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి బతుకుతూ ఉన్నాడు. అందుకే మహిమ గల భవిష్యత్తును అతడు పొందుకున్నట్టుగా రాయబడింది. దేవుడు కూడా అందుకే అతన్ని సమృద్ధిగా ఆశీర్వదించాడు. దేవుడే అన్నారు అబ్రహాము గురించి ఏమని, ఇందు మూలముగా నీవు దేవునికి భయపడు మనుష్యుడవనియు నేను తెలుసుకున్నాను. నేను తెలుసుకున్నామా? మీరు తెలుసుకున్నారా? అబ్రహాము గురించి దేవుడు అంటున్నాడు, నీవు దేవునికి భయపడు వాడని నేను తెలుసుకున్నాను. ఈరోజు మనందరం తెలుసుకున్నాం. ఏం చేస్తున్నాం తెలుసుకో. మనం కూడా అబ్రహాము వలె దేవుని ఎదుట భయభక్తులతో ఆయన వాక్యానికి వణుకుతూ ఆయన మనతో ఏం చేయమంటున్నారో మనం అది చేస్తూ ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు ఆశీర్వాద తలుపులను దేవుడు తెరిచి పట్టచాలనంత సమృద్ధితో మనల్ని నింపుటకు ఆయన సమర్థుడు. పిల్లలనేమి పెద్దలనేమి ఆయన యందు భయభక్తులు కలిగిన వారందరినీ ఆశీర్వదించుటకు ఆయన సమర్థుడు. ఇది ఒక్కసారిగా రాదు, కానీ క్రమక్రమంగా మనం ఆ లైఫ్ని, భయభక్తులు కలిగిన ఆ యొక్క మంచి లైఫ్ని అలవర్చుకుంటున్నప్పుడు దేవుడు మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. కనుక ఇక సమయం వృధా చేసుకోక తప్పని
తప్పనిసరిగా మనం ఈ రీతిగా వెళ్ళినట్లయితే మన ప్రతి కోరిక, బైబిల్ ఏం రాయబడిందంటే 5 ఏళ్ళు భయభక్తులు కలిగి ఉంటే వారి కోరికను దేవుడు తృప్తిపరుస్తాడంట. హృదయంలో ఉన్న డిజైర్స్, హృదయంలో ఉన్న కోరికలను ఆయన తృప్తిపరుస్తాడట. కనుక మనల్ని మనం చెకప్ చేసుకుందాం. అరుణోదయమును లేచి కృపని వేడుకొని పొందుకొని కృపలో ఫలిద్దాం. దేవుని వాక్యాన్ని అమితంగా పట్టుదలగా తీసుకొని ఆ బలాన్ని పొందుకుందాం. అనుదిన ప్రార్థనను నిర్లక్ష్యము చేయక ప్రార్థన ద్వారా దేవునితో మనం గడుపుదాం. తద్వారా దేవుని బలము, దేవుని శక్తి, దేవుని జ్ఞానము మనకు అనుగ్రహింపబడుతుంది. ఉన్నత స్థలముల మీద దేవుడు మనలను ఆసీనులుగా చేయుటకు సమర్థుడు. కనుక దేవుని యొక్క సహాయాన్ని మనం ఆహ్వానిద్దాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, శ్రేష్టమైన మీ నామానికి స్తోత్రం. ఎంతమంది ఉదయకాలము ఈ యొక్క వాగ్దానములు విని ప్రార్థనలోకి పిలుస్తున్నారో వారందరి జీవితాల్లో మీకు ఆయాసకరమైనవి తొలగించి అయ్యా భయభక్తులతో కూడిన ఒక చక్కని ఆత్మీయ జీవితాన్ని ఒక్కొక్కరిలో మీరు ప్రారంభింపజేసినందుకై స్తోత్రము నా తండ్రి. అబ్రహాం ఏ విధంగా అయితే అయ్యా మీ యొక్క పరీక్షలో నిలిచిన వాడై నమ్మకత్వం కలిగి మీ సన్నిధిలో మీ ద్వారా సాక్ష్యం పొందాడయ్యా. స్తోత్రం. మేము కూడా మీ వలన సాక్ష్యం పొందుటకు ప్రయాసపడటానికి కృప దయచేయండి. పిలుపుకు తగిన మార్గాలు ప్రతి ఒక్కరికి సరళము చేయండి. దైవజనులందరినీ ఆశీర్వదించి అభిషేకించి బలంగా వాడుకోండి. నిన్నటి కంటే ఈరోజు సరికొత్త కోణములు బలంగా వాడుకోండి. ప్రభువానికి స్తోత్రం. క్రైస్తవ బిడ్డలందరి చుట్టూ మీరే కంచెవలే ఉండి కాపాడండి. వారి ఆత్మీయ జీవితాలకు కావలసిన శ్రేష్టమైన కంచెను మీరు వేయండి నాయన. ఎవరు ఆత్మీయంగా మిస్ అయిపోతున్నారో వారి జీవితాన్ని కట్టండి. ఎవరు పడిపోయారు వారు లేవనెత్తండి. పరిశుద్ధాత్మ ఎవరు ఏ సమస్యలు, ఏ శోధనలు, ఏ ఇరుకులు, బాధలో ఉన్నారు వారిని ఓదార్చండి. వాగ్దానము ద్వారా తిరిగి రైజ్ అప్, తిరిగి వారు ప్రకాశమానముగా ఆత్మీయంగా లేచి నిలబడేటట్లుగా కార్యాలు చేయండి. సమస్తానికి మీరు మేలుకరముగా ప్రతి వారికి చేయమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని ఈ రీతిగా ఆశీర్వదించు.